సత్రాజిత్ అన్నాడు, నాకు ఆ శమంతకమణిని ఇమ్మని అడిగాడు. అడిగితే సూర్యనారాయణమూర్తి అన్నారు, నాకు అభ్యంతరం లేదు, నీకు ఇస్తాను, కానీ ఈ మణి విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇది బాహ్యమునందు ఆంతరమునందు శౌచంతో ఉన్నవాళ్ళు మాత్రమే ధరించాలి. అంటే బాహ్యంలో అశౌచం ఉండకూడదు. అంటే ఎప్పుడు స్నానం చెయ్యాలో అప్పుడు స్నానం చెయ్యడము, ఎప్పుడు కాళ్ళు కడుక్కోవాలో అప్పుడు కాళ్ళు కడుక్కోవడం, ఆచమనీయం చేయడం చేసిన వాడైతేనే దీన్ని ధరించాలి. రెండు ఆంతర శౌచం ఉండాలి. అంటే లోపల అపవిత్రమైనటువంటి భావనతో ఉండకూడదు. ఈ రెండూ లేకుండా ఎవరైనా ఈ మణిని ధరిస్తే ఈ మణి ప్రభావం చేత వాడు చచ్చిపోతాడు. అలా బాహ్యాభ్యంతర శౌచం ఉంటే ఈ మణి రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. ఈ మణి ఎక్కడుందో అక్కడ అగ్ని సంబంధమైన వాయు సంబంధమైనటువంటి ఉపద్రవములు ఏర్పడవు. అతివృష్టి అనావృష్టి ఇటువంటి బాధలు ఉండవు. అందరూ సంతోషంగా ఉంటారు. జాగ్రత్త సుమా, అడిగామనిస్తున్నాను. ఈ మణిని బాహ్యాభ్యంతర శౌచంతో ధరించమని ఇచ్చాడు. సత్రాజిత్తు దాన్ని మెళ్ళో వేసుకుని ద్వారకానగరంలో నడిచొస్తున్నాడు. చూశారు పౌరులు, అబ్బా సూర్యుడే నడిచొస్తున్నాడు అనుకున్నారు. ఆ మణి యొక్క కాంతికి తిన్నగా వెళ్ళి కృష్ణ పరమాత్మకి చెప్పారు. కృష్ణ పరమాత్మకి తెలియనిది ఏముంటుంది, మహానుభావుడు పరిపూర్ణావతారం. ఇంత గొప్ప మణి, రోజుకి 8 బారువుల బంగారం పెట్టే మణి ఎక్కడ ఉందో అక్కడ అగ్ని వాయు సంబంధమైన ఉపద్రవములు లేకుండా, అతివృష్టి అనావృష్టి లేకుండా చూడగలిగినటువంటి మణి కేవలం ఒక వ్యక్తి దగ్గర ఉండడం కన్నా రాజు దగ్గర ఉంటే రాజ్యానికి అంతటికీ క్షేమం. అందుకని సత్రాజిత్తుని పిలిచి ఆ మణిని మహారాజుకి ఇమ్మని అడిగాడు. వెంటనే సత్రాజిత్ అన్నాడు, ఇది నేను సూర్యనారాయణమూర్తి దగ్గర నా కొరకని పుచ్చుకున్నాను, నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనని తిరిగి వెళ్ళిపోతూ మనసులో శంక పెట్టుకున్నాడు. ఈ కృష్ణుడు చిన్నతనం నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డవాడు కాబట్టి మణిని దొంగతనం చేసి ఎత్తుకుపోతాడు నా ఇంట్లోంచి. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ మీద నిందావాక్యాలు పలికి మనసులో ఆయన మీద అన్యమైన భావన పెట్టుకున్నాడు. లోపల శౌచం పోయింది. తన దగ్గర ఉంటే ప్రమాదం వస్తుందేమో అని తమ్ముడు ప్రసేనుణ్ణి పిలిచి, ఒరే నువ్వు ధరించరా ఈ మణి అని తమ్ముడికి ఇచ్చాడు. ప్రసేనుడు ఆ మణి ధరించాడు. ధరించి ఆయన వేటకి బయలుదేరాడు. ఆ ప్రసేనుడు వేటకి వెళ్ళినప్పుడు ప్రసేనుడితో పాటుగా కృష్ణ భగవానుడు కూడా వెళ్ళాడు. కొంతమంది మిత్రులు సైన్యం కూడా వెళ్ళారు. ఆ రోజు చవితి తిథి, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి. చీకటి పడిపోతోంది. ఇక సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతోంది. ఆ చీకటి పడుతున్న వేళలో ఈ ప్రసేనుడు వేటాడుతూ ముందుకెళ్ళాడు. కృష్ణుడు ఒక పక్కకి వెళ్ళాడు, ప్రసేనుడు ఒక పక్కకి వెళ్ళాడు. ప్రసేనుడికి శరీర శోధన చేసుకోవలసిన అవసరం వచ్చింది. శరీర శోధనము అంటే మూత్ర విసర్జనం చేయవలసి వచ్చింది. అరణ్యంలో పక్కకెళ్ళి మూత్ర విసర్జన చేశాడు. మూత్ర విసర్జన చేస్తే వెంటనే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయాలి. ఆయన కాళ్ళు కడుక్కోలేదు, ఆచమనం చేయలేదు. చేయకుండా మణిని మెడలోనే ఉంచుకుని గుర్రం ఎక్కి ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే శౌచం లేదో వెంటనే ఆ మణి చంపేస్తుంది కదా. సింహం ఒకటి వచ్చి ప్రసేనుడి మీదకి దూకి ప్రసేనుడిని చంపేసింది, గుర్రాన్ని చంపేసింది, మణిని నోట కరుచుకొని వెళ్ళిపోతుంది. సింహం ఆ మణిని నోట కరుచుకొని వెడుతుంటే చీకట్లో మంచి కాంతివంతంగా ఉంది. ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకుని ఒక భల్లూకం వచ్చి సింహాన్ని చంపేసింది. అంటే భల్లూకం ఎంత బలం కలిగిందో చూడండి. అది జాంబవంతుడు. చంపి తన పిల్లవాడికి ఆట వస్తువుగా తీసుకెళ్లి గుహలోకి ప్రవేశించి పిల్లవాడు పడుకున్నటువంటి ఉయ్యాల మీద కట్టినటువంటి తాటికి శమంతకమణిని కట్టి ఆ పిల్లవాడు అది చూస్తూ ఆడుకుంటుంటే ఉయ్యాల ఊపమని తన కూతురు నిండు యవ్వనంలో ఉంది, ఆమె జాంబవతి. జాంబవతిని ఉయ్యాల ఊపమని అక్కడ పెట్టి జాంబవంతుడు లోపలికి వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయింది, ప్రసేనుడు కనపడలేదు. చీకట్లో అరణ్యంలో ఎక్కడ వెతుకుతారు? రేపు ఉదయం వెతుకుదామని వెళ్ళిపోయాడు. ప్రసేనుడు ఇంటికి రాలేదు. సత్రాజిత్ అన్నాడు, ఇద్దరూ కలిసి వేటకెళ్ళారు, నా తమ్ముడి మెడలో శమంతకమణి ఉంది, ఆ మణిని అపహరించడం కోసమని కృష్ణుడు బహుశः ప్రసేనుడికి ఏదో ఆపద కల్పించి మణిని తస్కరించాడన్నాడు. ఇప్పుడు ప్రసేనుడు కనపడితే తప్ప తన మీద వచ్చిన నింద బోదు. అందుకని మరునాడు కృష్ణుడు మళ్ళీ తన మిత్రులందరినీ తీసుకుని ప్రసేనుణ్ణి వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు. తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రసేనుడి కళేబరం ఉంది, గుర్రం యొక్క కళేబరం ఉంది, మణి మాత్రం లేదు. ఆయన అన్నాడు, ఇదిగో ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి. అంటే సింహం చంపేసింది ప్రసేనుణ్ణి, సింహం చంపేసింది గుర్రాన్ని, మణిని పట్టుకుపోయి ఉంటుందన్నాడు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు,
నువ్వు ఇలాంటి నాటకాలు ఆడకు కృష్ణ. రాత్రి నువ్వు ప్రసేనుణ్ణి కత్తి పెట్టి పొడిచి చంపేసి గుర్రాన్ని చంపేసి మణి పట్టుకుపోయావు. రాత్రి 2 శవాలు పడున్నాయి అడవిలో. సింహం వచ్చింది, ప్రసేనుణ్ణి పీక్కుతింది, గుర్రాన్ని పీక్కుతింది. మణి సింహానికి ఎందుకు? మాంసం తింటుంది కానీ. మరి 2 శవాలు ఉన్నప్పుడు మణి ఎందుకు లేదు? నువ్వే వాళ్ళిద్దరినీ చంపేశావు, సింహం వచ్చి తింది, అందుకు సింహం అడుగు జాడలు ఉన్నాయి, మణి నీ దగ్గరే ఉందన్నారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.